వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ D4 ఇన్ గోవా. సో ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ మేము ఫస్ట్ ఇప్పుడు బీచ్కి వచ్చినాం అనమాట. ఎందుకంటే మాకు బీచ్లో ఆడుకోవాలనిపించింది. సో ఎర్లీ మార్నింగ్ నేను ఇంకా మా హస్బెండ్ వీ కేమ్ టు బీచ్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకెవ్వరు ఎక్కువ జనాలు లేకుండే. సో చాలా కూల్గా సూతింగ్ అనిపించింది. బట్ ఆ రోజు వెదర్ చాలా అంటే చాలా చల్లగా ఉందన్నమాట. ఎట్లా అంటే సైక్లోన్ వస్తే ఎట్లా ఉంటుంది అట్లా విపరీతమైన చలి, దారుణమైన చలి అనమాట. బట్ స్టిల్ వి మేక్ ఇట్ అవుట్. ఎందుకంటే రాత్రి అనుకున్నాం కదా వెళ్దామని చెప్పేసి. సో వెళ్ళామన్నమాట. మీరు చూడొచ్చు మన ఇద్దరు మొక్కలు. సో నాకు బీచ్లోకి వెళ్ళే ధైర్యం కూడా చేయలేదు ఆ చలికి. సో ఐ జస్ట్ హ్యాడ్ సమ్ బీచ్ కొట్టిన కొన్ని ఫొటోస్ తీసుకున్నాను అనమాట. విచ్ ఇస్ లైక్ ఇంట్రెస్ట్లో యాస్థెటిక్గా చూసిన ఫొటోస్ కొన్ని ఉంటాయి కదా, అవి తీసుకున్నాను అనమాట. సో మంచిగా అందరూ బీచ్కి వెళ్ళినప్పుడు ఎట్లా సన్ వేసి పెడుతున్నారు కదా, ఐ డెంట్ గట్ గాగుల్స్ ఆ టైంలో. సో నా స్పెక్స్ ఉంటే నా స్పెక్స్ పెట్టాను అక్కడ. అండ్ జస్ట్ ఐ షూట్ సమ్ రీల్స్, ఫ్యూ ఫొటోస్. అండ్ మీకు బ్యూటిఫుల్ సన్ రైజ్ కూడా చూపిస్తా. ఐ గాట్ టు క్యాప్చర్ సన్ రైజ్ ఆల్సో. అయిపోయింది. అక్కడికి వెళ్ళిపోయినాక వి జస్ట్ హ్యాడ్ సమ్ బ్రేక్ఫాస్ట్. వెళ్ళి ఆలూ పరాటా, స్మైలీ, ప్యాన్ కేక్, చోలే పూరి, ఎగ్ తినేసాం. అండ్ వి జస్ట్ హ్యాడ్ అవర్ మార్నింగ్ సెట్ ఆఫ్ కాకరకాయ జ్యూస్ అండ్ చాక్లెట్ మిల్క్ షేక్ అండ్ అవర్ ఆమ్లెట్ టూ. అండ్ మై హస్బెండ్స్ ఫేవరెట్ ఫ్రూట్ బౌల్ టూ. సో అక్కడి నుంచి మేము ఇది వచ్చేసి బామ్ ఆఫ్ బాస్కిలా అని ఉంటుంది అనమాట, మా దగ్గరలో ఉన్నది. సో అదొక చర్చ్ అనమాట. సో అక్కడ సెయింట్ జేవియర్ది ఇది కూడా ఉంటుంది అనమాట బాడీ. అది ఎవ్రీ 10 డేస్కి ఒకసారి చూపిస్తారు జనాలకి. సో అది మా రిసార్ట్ నుంచి ఎంట్రన్స్, మా రూమ్ బయట. సో ఇక్కడ నుంచి మేము వెళ్ళాము. ఇదే అనమాట బామ్ ఆఫ్ బాస్కిలా. ఐఎమ్ సారీ ఇఫ్ ఐ ప్రొనౌన్స్ ఇట్ రాంగ్ అండి. చర్చ్ లోపల ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ ఈజ్ నాట్ అలౌడ్. ఈ పాయింట్ వరకే అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. మెస్మరైజింగ్ వ్యూ అంటారు అండి, అట్లా అనమాట. సూపర్గా ఉంది వ్యూ అయితే. బాగా కట్టారు, సూపర్ కట్టారు, చాలా పెద్దది. I just managed to click some pictures but not a couple picture here because people are getting crazy. అప్పుడే ఓపెన్ చేశారనమాట. సో లైన్ ఈజ్ లైక్ ఆసమ్, చాలా పెద్దగా ఉందన్నమాట. సో ఇక్కడి నుంచి అంతా చూసుకున్నాక ఆపోజిట్లో ఒకటి ఉంటుంది అనమాట, బామ్ ఆఫ్ బాస్కిల్ ఆపోజిట్లో, పేరు కూడా మర్చిపోయాను యాజ్ యూజువల్. సో అక్కడికి వెళ్ళామన్నమాట. సెయింట్ క్యాథెడ్రల్ ఇక్కడికి వెళ్ళాము. ఇది వచ్చేసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, మన ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేస్తుంది. ఈ రెండు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట, దే వోంట్ ఛార్జ్. సో సెయింట్ క్యాథెడ్రల్ నుంచి మనం లోపలికి వెళ్తే సేమ్ బామ్ బాస్కిల లోపల ఇట్లానే ఉంటుంది అనమాట. మేబీ దాని రిఫరెన్స్ ఏందో మరి. ఇది సేమ్ ఇలానే ఉంటుంది బామ్ బాస్కిల లోపల వీడియో తీయడం కావలేదు కదా. దీని పక్కనే ఒక ఇది బామ్ ఆఫ్ బాస్కిల రిప్లికా అనమాట. ఇక్కడ ఆ బాక్స్లో ఉంది చూడండి, అక్కడే ఆ సెయింట్ జేవియర్ బాడీ ఉంటుంది అనమాట. నేను క్లోజ్ చూపిస్తాను. దీని పక్కనే ఆర్కియాలజికల్ మ్యూజియంలా ఉంటుంది అనమాట. సో ఓల్డ్ గోవా, న్యూ గోవా లాగా 10 రూపీస్ ఎంత టికెట్ మనకి. సో వీ జస్ట్ వెంట్ దేర్. అక్కడ కూడా నో వీడియోగ్రఫీ, నో ఫోటోగ్రఫీ అలౌడ్ అనమాట. సో అక్కడ నుంచి మేము లంచ్కి వెళ్ళామన్నమాట, ఫ్యాట్ ఫిష్కి, విచ్ ఇస్ అంజునా బీచ్ దగ్గర అన్నమాట ఇది. నేను వెళ్ళింది అంజునా బీచ్. ఆ పింక్ కలర్ ఫ్రాక్ వేసుకొని వెళ్ళింది, నేను బీచ్ పెరుగుతూ రాలేదు. సో అక్కడ నుంచి మా కజిన్ చెప్పింది అక్కడ ఫుడ్ బాగుంటుందని చెప్పేసి
వీ వెంట్ టు ఫ్యాట్ ఫిష్ అంజునా విచ్ ఇస్ లైక్ 6 to 7 kilometers ఫ్రమ్ our రిసార్ట్ అనమాట. సో అక్కడ లంచ్ తినేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుతుంది నిద్రపోదామని ప్లాన్ బేసిక్గా. సో వెళ్ళాము. వి జస్ట్ ఆర్డర్డ్ సమ్ స్టఫ్డ్ క్రాబ్ అండ్ ఫిష్ థాలీ విచ్ ఇస్ లైక్ ఫ్యాట్ ఫిష్ ఫేమస్ అనమాట థాలీ. అది ఆర్డర్ ఇచ్చినాం. ఫస్ట్ స్టఫ్డ్ క్రాబ్ తెచ్చారు, ఈ 3 క్రాబ్స్ విచ్ ఇస్ వెరీ టేస్టీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ దెన్ కమ్స్ అ బ్యూటిఫుల్ థాలీ. Kingfish fry, we got seashells and a crab curry, pickle and roti and many more. I'll show you the video. I didn't remember the names and ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయన్నమాట. చేపల కూర కూడా ఉంది దాంట్లో. ఇట్స్ వెరీ టేస్టీ. అండ్ ఇది వచ్చేసి పార్కింగ్ స్పాట్ అనమాట. దేనికా అనుకుంటున్నారా? స్టే చేయండి, దేనికో చెప్తా. మేము అక్కడి నుంచి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుని ఈవినింగ్ వి స్టార్టెడ్ టు కెసినో అనమాట. సో మేము ఇక్కడ కెసినోలో పార్కింగ్ లేదు, ముందే మనం ఇక్కడ బండి పార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ పార్క్ చేసుకున్నాం అనమాట. ఫోటో ఎంత తీసుకున్నారని అనుకుంటారా? మర్చిపోతామని అక్కడ. సో వీ బుక్ ఇట్ ఫర్ డెల్టిన్ జాక్. మేము వెళ్ళింటే ఇంకా అక్కడే ఉన్నాయి టికెట్స్. సో డెల్టిన్ జాక్ కెసినోలో బుక్ చేసుకున్నాం అనమాట. ఇట్స్ ఆ ఫస్ట్ టైం కెసినో ఎక్స్పీరియన్స్. మేము ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదన్నమాట, ఇదే ఫస్ట్ టైం మేము కెసినోకి వెళ్ళడం. సో మనకి ఇట్లా వెళ్ళిన వెంటనే ట్యాక్స్ వేస్తారనమాట మనం అన్నీ చెక్ చేశాక. సో ఒక బోట్ వస్తుంది, మనం తీసుకుని లోపలికి వెళ్తుంది అనమాట. ఇదే కింద లాబీలో ఎంట్రన్స్. మనకి పైన ఎక్కడ యాక్సెస్ ఉండదండి ఫొటోస్ తీసుకోవడానికి. ఆ కెసినో ఉన్న ఫ్లోర్లో అస్సలు యాక్సెస్ ఉండదన్నమాట. సో ఇది మనం షిప్లోంచి లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఉన్న ఫ్లోర్లో మాత్రమే ఫోన్ యాక్సెస్ ఉంటుంది. మళ్ళీ పైన ఫుడ్ దగ్గర యాక్సెస్ ఉంటుంది, బట్ నాట్ ఇన్ ద కెసినోస్ ఫ్లోర్. సో వీ మేనేజ్ టు క్లిక్ లాట్ ఆఫ్ పిక్చర్స్ అనమాట ఓవర్ హియర్. క్రిస్మస్ ఈవ్ కాబట్టి బాగుంది, చాలా బాగుంది. ఫొటోసే కానీ ఎక్స్పీరియన్సే కానీ విచ్ ఇస్ ఆసమ్. మళ్ళీ గోవా వెళ్తావా అంటే ఎస్, నాట్ ఫర్ ఆల్ ద అదర్ థింగ్స్ టిల్ యూ హ్యావ్ వాచ్డ్, బట్ ఫర్ దిస్ కెసినో. సో అక్కడ ఎవరో ఫొటోస్ దిగుతుంటే మేము కూడా అడిగారు, అట్లా నుంచి అట్లా జాలుగా చూసాం. డూ యూ వాంట్ అస్ట్ క్లిక్ పిక్చర్స్ అని అడిగారు. ఎస్ అని చెప్పేసి సో వీ జస్ట్ ర్యాన్ అనమాట. పరిగెత్తుకుంటూ వెళ్ళి 4 ఫొటోస్ దిగేసినాం. ఇట్స్ సైడ్ 26 స్టార్ట్ అవుతుంది కాబట్టి సో వీ గాట్ టు మేనేజ్ టు క్లిక్ సమ్ పిక్చర్స్ ఓవర్ దేర్ ఆల్సో. సో దీనికి టైమింగ్స్ ఏమి ఉండవండి, 24/7 ఓపెన్లోనే ఉంటుంది. బట్ 7 o'clock నుంచి డ్రింక్స్ ఇస్తారు, 8 o'clock నుంచి ఫుడ్ పెడతారనమాట. నైట్ 1-2 వరకు ఉంటుంది. సో మేము 5:30కి వచ్చినాం. బయటకు వచ్చి బండి పార్క్ చేసి మనం టికెట్స్ తీసుకుని మనం బోట్ కోసం వెయిట్ చేసినప్పటికీ 6 o'clock 6:15కి మేము ఎంటర్ అయ్యామన్నమాట. సో వి జస్ట్ ఎక్స్ప్లోర్డ్ ఆల్ ద 3 floors. డెక్ అయితే 7 o'clock పర్మిషన్ ఇచ్చారు డ్రింక్స్ ఇంకా ఫుడ్ ఉన్న ఫ్లోర్ని. సో మిగిలిన చూసుకుంటూ వచ్చినాం అనమాట. మనకి టికెట్ ఇద్దరికి కలిపి 7K అంత అయ్యింది. సో ఇవి ఇట్లా ఓటీపీ చిప్స్ ఇస్తారనమాట. మనం దీంతో ఆడచ్చు. ఫస్ట్ ఆడాము, సింగిల్ అటెంప్ట్కే పోయాయి. జాగ్రత్తగా పైకి వెళ్ళి తినేసి వద్దామని చెప్పేసి పైకి వెళ్ళామన్నమాట. వెళ్ళి వి జస్ట్ హ్యాడ్ సమ్ మొజిటో అండ్ సమ్ ఫిష్ ఫ్రై అండ్ సమ్ తందూరి చికెన్ అండ్ బిర్యానీ. ఎందుకంటే బిర్యానీ నేను చాలా రోజులు అయింది కదా, చూస్తే ఆగలేకపోయాను అనమాట. సో ఐ జస్ట్ హ్యాడ్ సమ్ బిర్యానీ. అండ్ మళ్ళీ యమ్మీ బిర్యానీ తినేసినాక మాకు మళ్ళీ ఆడుకోవాలనిపించింది కిందకి వెళ్ళి. సో ఈసారి వాళ్ళు వచ్చిన డబ్బులు అయిపోయినాయి కదా, మనం పెట్టిన డబ్బులతో ఆడదామని వి జస్ట్ స్టార్టెడ్ ప్లేయింగ్ విత్ 500 rupees అనమాట. సో మీకు 500 rupees పెట్టి ఆడితే మాకు పక్కన ఆయన చెప్పారనమాట ఎట్లా ఆడాలి ఏంటని, మన ఆంధ్ర ఆయన. సో వి జస్ట్ స్టార్టెడ్ అవర్ గేమ్. కూల్గా ఆడుతుంటే ఆ 500 rupees కాస్త మాకు 3000 వచ్చాయన్నమాట. జాగ్రత్తగా 3000 పెట్టుకుని వచ్చేసాం బయటికి. అంటే ఇంకా ఉండొచ్చు, బట్ సర్లే ఇంకెందుకు లేట్స్ బీన్ లైక్ లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఆల్మోస్ట్ 11:30-12కి ఇవి స్టార్టెడ్. ఎందుకంటే మాకు 1 hour జర్నీ ఉంటుంది ఈ ఏదైతే కెసినో ఉందో ఆ ఏరియా నుంచి. సో మనం బయటకు వచ్చేసి వెళ్ళిపోతాం అన్నప్పుడు మన ట్యాక్స్ తీసేసి వాళ్ళు మనల్ని బయటికి పంపేస్తారనమాట. సో అక్కడి నుంచి మంచిగా ఇది మేము ఆడుకోకముందు సో వచ్చి తినేసి రూమ్కి వెళ్ళి నిద్రపోయినాం అనమాట. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.